హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాగే స్టడీ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేయబోతున్నాను. ఎందుకంటే ఇది మనకు అడ్మిషన్ల కాలం కాబట్టి చాలా మంది 10th తర్వాత ఇంటర్ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి మరియు వెటర్నరీ అగ్రికల్చర్ లాంటి కోర్సులలో జాయిన్ అవుతుంటారు. అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు బీటెక్ అలాగే టీటీసీ మరియు ఇతర కోర్సులలో జాయిన్ అయితే అవుతుంటారు. డిగ్రీ మరియు ఇతర కోర్సులు అయితే అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంఎస్సి, ఎంఈడి, ఎంకామ్ లాంటి కోర్సులలో జాయిన్ అవుతుంటారు పీజీలలో. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ మీద మరియు స్టడీ సర్టిఫికేట్స్ మీద చాలా మందికి అయితే అవగాహన లేదు. కొందరికైతే తెలిసి ఉంది, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. అది కాకుండా కామెంట్స్ లో అయితే చాలా మంది అయితే అడిగారు అనమాట, అన్న మేము స్టడీ సర్టిఫికేట్స్ కౌన్సిలింగ్ కి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవాలి, అలాగే మాకు మేము ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేకుండా ఉంటే ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి ఏ విధంగా మేము ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి, మరియు ఏదైతే కౌన్సిలింగ్స్ కోసం మనకు ఇన్కమ్ అయితే ఎంత ఉండాలి, ఏదైనా స్కాలర్షిప్స్ కూడా ఇన్కమ్ ఎంత ఉండాలి అని చాలా మంది అయితే డౌట్స్ అయితే అడిగారు. వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా మనకు 10th తర్వాత కంప్లీట్ అయిన వాళ్ళకి పాలిసెట్ మరియు ఇంటర్మీడియట్ లాంటి కోర్సెస్ అయితే ఉంటాయి. ఈ పాలిసెట్ లో జాయిన్ అవ్వడానికి కూడా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది కాబట్టి అది ఎగ్జామ్ అయితే జరిగి రిజల్ట్ అయితే వచ్చాయి, కానీ ఇంకా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఆ కౌన్సిలింగ్ వాళ్ళకి ఎప్పటి వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలంటే వాళ్ళు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయితే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. 4th నుంచి 10th వరకు ఉన్న సరిపోతుంది. అంటే మీరు ఏదైతే కోర్సులో జాయిన్ అవుతున్నారో ఆ కోర్స్ కంటే ముందుగా మీరు చదివిన 7 సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీకు అవసరం అవుతాయి. మీ దగ్గర ఆ స్టడీ సర్టిఫికేట్స్ అనేటివి లేకుండా ఉంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే కొందరు ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ మరియు ఓపెన్ డిగ్రీ అయితే చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఆ స్టడీ సర్టిఫికేట్స్ అనేటివి ఉండవు. కాబట్టి వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫస్ట్ ఎందుకంటే లోకల్ ఏరియాని అయితే మనకు కన్ఫర్మ్ చేయడానికి, అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో 2 రీజియన్లు అయితే ఉంటాయి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అలాగే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అనమాట. ఈ 2 రీజియన్లలో మీరు సీట్స్ పొందాలంటే ఇప్పుడు చాలా వాటికైతే సర్టెన్ రేషియో అయితే ఉందన్నమాట. ఆంధ్ర యూనివర్సిటీకి 65.66%, అలాగే మనకు ఎస్వి యూనివర్సిటీకి 34.68% అయితే మనకు రిజర్వేషన్స్ పరంగా అయితే ఏదైనా ఈ వెటర్నరీ అవనివ్వండి అలాగే అగ్రికల్చర్ సీట్స్ అవనివ్వండి ఈ రీజియన్ ని బేస్ చేసుకొని మనకు సీట్స్ అయితే కేటాయిస్తారు. అప్పుడు ఆ రీజియన్ ని మనము డిసైడ్ చేయడానికి మనకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది అనమాట. కాబట్టి అలాగే మీకు వేరే స్టేట్ లో చదివిన వాళ్ళకు కూడా తర్వాత స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు కానివ్వండి, లేకుంటే అక్కడ స్టేట్ ని మనకు వదిలేసి మన స్టేట్ కి వచ్చిన వాళ్ళకు కూడా ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్. కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ ని ఖచ్చితంగా ఈ స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా మనకు ఏదైనా ఎంసెట్ కానివ్వండి, ఈసెట్ కానివ్వండి, ఐసెట్ కానివ్వండి, ఎడ్సెట్ కానివ్వండి, డిసెట్ కానివ్వండి, అలాగే లా సెట్ కానివ్వండి మరియు ఇతర పాలిసెట్ కానివ్వండి, అన్ని కోర్సులలో మీరు జాయిన్ అవ్వడానికి మనకు ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒక స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే మనకు ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే మీకు చూపిస్తాను, మీరు ఆ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అలాగే దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకొని ఒక 7 years వరకు బిఫోర్ దేర్ వాట్ దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ కోర్సులకైతే వాళ్ళు ఎంటర్ అవుతున్నారో ఆ కోర్సు కంటే ముందుగా 7 సంవత్సరాల వరకు వాళ్ళు
రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. ఎవరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదంటే మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, వరుసగా 7 సంవత్సరాలు అయితే చదివి ఉంటారో వాళ్ళకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్స్ అనేటివి కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ విధంగా వాళ్ళకు ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ మరియు స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. స్టడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండదు. మరియు ఇంటర్ తర్వాత ఇంటర్ కి ఎవరైతే ఇప్పుడు ఇంటర్ తర్వాత బీటెక్ లో కానివ్వండి, లేకుంటే డిగ్రీలో కానివ్వండి జాయిన్ అవుతుంటారో, లేకుంటే ఏ అయితే కోర్సులు అయితే ఉన్నాయో వాటిల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, డి సెట్ కానివ్వండి, అలాగే ఈ సెట్ కానివ్వండి, ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఆ కోర్సులలో జాయిన్ అవుతుంటారో అలాంటి వాళ్ళు అప్పటి నుంచి 7 years ముందు అంటే 5th కానీ 6th కానివ్వండి అక్కడి నుంచి వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటే సరిపోతుంది. మరియు ఇక పీజీలో జాయిన్ అవుతున్న వాళ్ళు అంటే ఏదైతే ఎంఎస్సి కానివ్వండి, ఎంఈడి కానివ్వండి, ఎంకామ్ కానివ్వండి, మరియు ఎంఈపిటి ఇతర కోర్సులలో జాయిన్ అవుతున్న వాళ్ళు అక్కడి నుంచి 7 years ముందుగా అంటే 8th నుంచి కానివ్వండి, లేకుంటే 7th నుంచి కానివ్వండి స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉంటే సరిపోతాయి. లేదంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ఆ డీటెయిల్స్ అయితే మీరు కాలమ్స్ లో ఫిల్ చేసి ఎంఆర్ఓ దగ్గర మీరు సర్టిఫికేట్ మీద సైన్ చేయించుకుంటే మీకు ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీ కౌన్సిలింగ్ అయితే ఉపయోగపడుతుంది. ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ మరియు స్టడీ సర్టిఫికేట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా మంది అన్న మాకు ఎంత ఇన్కమ్ ఉండాలి, మాకు ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి రావాలంటే ఎంత ఇన్కమ్ ఉండాలి, అలాగే ఇన్కమ్ ఓల్డ్ సరిపోతుందా లాంటి డీటెయిల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు. మామూలుగా ఇన్కమ్ కి వచ్చి 4 years అయితే వ్యాలిడిటీ ఉంటుందండి. కాబట్టి 4 years లోపల ఉన్న మీరు ఆ స్టడీ సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు ఈజీగానే రెన్యువల్ అయితే అవుతున్నాయి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ని మీ సేవలో కానివ్వండి, సచివాలయంలో కానివ్వండి ఇచ్చారంటే వెంటనే మీకు వేరే ఇతర ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఆ డేట్ తో అయితే మంజూరు చేస్తున్నారు. ఇన్ కేస్ ఆ డేట్ అయితే పూర్తిగా 4 years అయితే కంప్లీట్ అయ్యి ఉంటే మీరు మళ్ళీ వెంటనే అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక 4 to 5 days లో మీకైతే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో 1 రోజు 2 రోజుల్లో కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు పొందవచ్చు. ఇక్కడ ఇన్కమ్ మీకు ఏదైనా ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, లేకుంటే ఇతర స్కీమ్స్ స్కాలర్షిప్ కానివ్వండి రావాలంటే మీకు పల్లె ప్రాంతాల్లో అయితే ఇన్కమ్ 10,000 రూపాయలు అయితే లోపలైతే ఉండాలి ఫ్యామిలీకి. పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయలు ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు ఇతర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో ఎక్కువ శాలరీ పొందుతున్న వాళ్ళైతే ఆ ఇన్కమ్ అనేది 1,00,000 లోపల అయితే ఇవ్వరు. కాబట్టి 10,000 లోపల ఉన్న బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్ ఏదైతే రేషన్ కార్డ్ కలిగి ఉంటారో వాళ్ళకైతే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది 4 years వరకు అయితే మీకు ఏ కోర్సులో జాయిన్ అవుతున్నప్పటికీ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. మరియు కొన్ని స్కాలర్షిప్ సంబంధించి అన్న మాకు ఎంత ఇన్కమ్ ఉంటే ఈ స్కాలర్షిప్ వస్తుంది, మాకు ఈ స్కాలర్షిప్ వస్తుందా రాదా అన్నదైతే అడుగుతున్నారు. చాలా వాటికి అయితే గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కి అయితే సేమ్ ఇది నేను చెప్పినట్టు 10,000 లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే ఆ స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఏదైతే ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఉన్నాయో చాలా వరకు అయితే పెట్టాను. విద్యాదాన్ స్కాలర్షిప్ అని, సంతోష్ స్కాలర్షిప్ అని, మరియు ఇతర హెచ్డిఎఫ్సి పరివర్తన్ స్కాలర్షిప్ కానివ్వండి, ఇతర చాలా స్కాలర్షిప్స్ గురించి అయితే నేను ఓఎన్జిసి స్కాలర్షిప్ కానివ్వండి చాలా వాటికి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికన్నిటికీ ఒక్కొక్క స్కాలర్షిప్ కి ఒక్కొక్క రకమైన వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళు పెట్టి ఉన్నారు. చాలా మంది అయితే 2,50,000 లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ అయితే వర్తిస్తున్నట్టయితే చాలా కంపెనీస్ అయితే పేర్కొన్నాయన్నమాట, ప్రైవేట్ స్కాలర్షిప్స్. కాబట్టి ఒక్కొక్క స్కాలర్షిప్ కి ఒక్కొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ స్కాలర్షిప్ నోటిఫికేషన్ లో మనము చెక్ చేసుకొని అంత లోపల ఉన్న స్కాలర్షిప్ అంత లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే దానికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ స్టడీ సర్టిఫికేట్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ మరియు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. ఇవి చాలా మంది డౌట్స్ అయితే అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పుడు ఏదైతే ఎంసెట్ రాసిన వాళ్ళు కానివ్వండి, లా సెట్, అలాగే ఈ సెట్, ఐ సెట్, డి సెట్ మరియు ఎడ్ సెట్
రాసిన అందరూ కూడా పీజీ సెట్ రాసిన అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు ఏదో కొద్దో గొప్ప ఉపయోగం అయితే పడొచ్చు అనమాట. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇతరులకి ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.